హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియనైతే ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో అందరికీ ఈ కొత్త పెన్షన్లకి అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ 10 లక్షల మందిలో దాదాపు వితంతు మహిళలు 2 లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని ఏపీ ప్రభుత్వ అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళందరికీ దరఖాస్తుల ప్రక్రియను మొదలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వితంతు మహిళలు ఎవరైతే వారి భర్తకి పెన్షన్ వస్తూ అతడు లేకపోయినట్లయితే భార్యకి పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి. కానీ భర్తకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాకుండా అతను చనిపోయినట్లయితే అటువంటి మహిళలకి పెన్షన్ అనేది ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదు. అయితే అటువంటి మహిళలకు కూడా ఈ కొత్త పెన్షన్లలో భాగంగా అవకాశం అయితే కల్పించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షను, 50 ఏళ్ల పెన్షను, ఇంకా ఇలాగ 24 కేటగిరీల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియనైతే మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. కాబట్టి మీరు ఏ రకం పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో దానికి అప్లికేషన్ అంటే దరఖాస్తు పెట్టుకోవడానికి మీ దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ ఏంటి, మీరు చేసుకోవాల్సిన పనులేంటి, అలాగే ఏ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకి అవకాశం కల్పిస్తారు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన మీకు గంటలాగా ఒక సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నవంబర్ నెలలోనే దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారండి. కానీ అప్పుడు కొన్ని నిధుల కొరత, అంతేకాకుండా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది కాస్త వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ యొక్క కొత్త పెన్షన్లకి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి, అందుకనేసే ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మందికి 3,200 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. సో చాలా వరకు కూడా ఇప్పటికీ పెన్షన్ రాని వాళ్ళు అయితే ఉన్నారు. కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ ఎమ్మెల్యేలు మీటింగులు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ల కోసం చాలా మంది అర్జీ కూడా పెట్టుకున్నారు. దీంతో చాలా మంది పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం అయితే గుర్తించి దాదాపుగా ఒక 10 లక్షల మందికి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయాలి అని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ 10 లక్షల మందిలో దాదాపు 2 లక్షల మంది వరకు వితంతు మహిళలే ఉన్నారు అనేసి ప్రభుత్వం అయితే గుర్తించిందండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు తీసుకుంటా ఉంది. ఈ వితంతు పెన్షన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. దీన్నే స్పౌస్ పెన్షన్ అని కూడా అంటారు. ఎవరైనా సరే మహిళల యొక్క భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి ప్రమాదవశాత్తు గానీ లేదా అనుకోకుండా ఏమన్నా మరణించినట్లయితే అతని పేరు మీద ఉన్న పెన్షన్ అనేది భార్య పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా అటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతు మహిళలందరికీ కూడా కొత్తగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ కి అప్లికేషన్ పెట్టుకునేందుకు ఏప్రిల్ నెలలో మనకి అంటే ఈ నెలలోనే అవకాశం కూడా కల్పించింది. దాదాపు చాలా మంది మహిళలు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క స్పౌస్ పెన్షన్లకి అప్లికేషన్లు అయితే తీసుకున్నారండి. ఇలా అప్లై చేసుకున్న వితంతు మహిళలందరికీ ఈ మే నెల పెన్షన్లు శాంక్షన్ చేసి ఈ నెల 30వ తారీఖున అయితే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. మే 1వ తారీఖున మేడే అంటే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు మనందరికీ కూడా హాలిడే ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖు ఇంకా మే 2వ తారీఖు ఈ 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ పెన్షన్లకి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ అయితే ఈ మే నెలలోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మనకి కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ 50 ఏళ్ల పెన్షన్లకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి. ఖచ్చితంగా
ఖచ్చితంగా అభ్యర్థికి 50 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. దాంతో పాటుగా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 5 ప్రూఫ్స్ మీరైతే సిద్ధంగా ఉంచుకోవాలి. వీడియోని అయితే చివరి వరకు పూర్తిగా చూడండి. అన్ని విషయాలు అప్పుడే మీకు అయితే అర్థమవుతాయి. ముందుగా మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారండి. దాంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరైతే కలిగి ఉండాలి. ఈ ఆధార్ అప్డేట్ అనేది ఎందుకు అడుగుతారంటే చాలా వరకు కొంతమంది ఈ యొక్క వయసు 48, 49 ఉన్నా సరే వయసుని అప్డేట్ చేసుకొని దాన్ని ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఆధార్ కార్డులో. అందుకనే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా చూస్తారు. అది కరెక్ట్గా ఉంటేనే మీకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఈ 50 ఏళ్ల పెన్షన్కి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. అంటే మీరు గ్రామాల్లో ఉన్నట్లయితే మీ యొక్క వార్షిక ఆదాయం అనేది 1,20,000 రూపాయలకి మించి ఉండకూడదు. దాంతోపాటుగా మీరు సిటీల్లో కానీ ఉన్నట్లయితే 1,40,000 రూపాయలకి మించి ఉండకూడదు. ఇక ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు రెన్యువల్ చేసుకోవాలండి. 2024, 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది సరిపోతుందంటే అది కుదరదు. మనకి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం లెక్కలే మనకైతే వస్తాయి. కాబట్టి 50 ఏళ్ల పెన్షన్లకి కానీ ఇంకా కొత్త పెన్షన్లకి కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందే. ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్న సమాచారం ప్రకారం మే నెలలో ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకి ఇంకా కొత్త పెన్షన్లకి అయితే అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. జూన్, జూలై నెలల నుంచి ప్రతి ఒక్కరికి అంటే ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది శాంక్షన్ చేసి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇంకా 24 కేటగిరీల పెన్షన్ ఏ విధంగా అయితే ఉందో అలాగా మనకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్త వృద్ధాప్య పెన్షన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. వితంతు మహిళలు అయితే ఈ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ భర్త డెత్ సర్టిఫికేటు, మీవి 2 ఫోటోలు, తర్వాత భర్త యొక్క ఆధార్ కార్డు, ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు సిద్ధం చేసుకోండి. తద్వారా మీరు కొత్త వితంతు పెన్షన్కి అయితే అప్లికేషన్ పెట్టుకోగలరు. ఇక తర్వాత దివ్యాంగులకి కూడా కొత్త పెన్షన్లు అయితే మనకి విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో మనకి 2 రకాల పెన్షన్లు అయితే ఉంటాయి. 6,000 రూపాయలవి ఇంకా 15,000 రూపాయల పెన్షన్. సో సదరం క్యాంపులు అయితే మనకి ఈ నెలలో ఏప్రిల్ నెలలో జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా దివ్యాంగులు అయితే ఈ యొక్క సదరం క్యాంపులకు అయితే అటెండ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే రాలేదు. సో అవి వచ్చిన తర్వాత మీకైతే కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. 40% కంటే మీకు తక్కువగా వస్తే పెన్షన్ రాదు. 40 నుంచి 85% మధ్యలో మీకు సదరం సర్టిఫికేట్లో ఉన్నట్లయితే 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. దాని తర్వాత 85% లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే 15,000 రూపాయల పెన్షన్ అయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇదండి. మే నెలలో మనకి అప్లికేషన్లు అయితే ప్రారంభమవుతాయనేసి ప్రస్తుతం మనకి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి సమాచారం అయితే వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియోని మొదటి నుంచి పూర్తిగా చూడండి. 8 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు ఇలాగే మన ఛానల్లో అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులందరికీ సాధ్యమైనంత వరకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో చేరుతుంది, వాళ్ళు కూడా సమాచారం తెలుసుకోగలరు. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.